ఉపదేశసారములు 7వ పద్యము. ఆజ్యదారయ శ్రుతసాసమం సరళ చింతనం విరళతపరం. ఈ పద్యంలో ఓంకార స్వరూప స్థితి చెప్తున్నాము. స్వరూప స్థితి అనుభవంలో లోటు వెలితి ఉండవు. ఇది పూర్ణత్వము. సంసార అనుభవంలో ఎంత ఉన్నా వెలితి అనుభవానికి వస్తూ ఉంటుంది. స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు భయము అభద్రత కూడా ఉండవు. అది అభయ స్థానము. సంసార అనుభవంలో అభద్రత చాలా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది. స్వరూప స్థితిలో అహంకారం అంటే కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. అది వ్యక్తిత్వాతీతమైన సత్తా. దాని యందు నిలిచి ఉండుటయే ధ్యానం. ఇంతవరకు మనం చెప్పాను. ఇంకా మనస్సు సంకల్ప వికల్పాలను ఆరంభించగానే మనము ఆ సత్తుకి దూరం అవుతామా? ఆ సత్తుని విడిచిపెట్టి మనకి మనుగడ ఉంటుందా? ద్వైతంలో కూడా ఉన్నది సత్యే, కానీ మనస్సులోని వృత్తి ప్రవాహము స్వరూపాన్ని కప్పివేస్తోంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, ధ్యానంలో సంకల్పాలు విడిచిపెట్టేస్తే ఇంకా మనం అంటే ఆలోచన రాకపోతే ఎదుగుదల ఆగిపోతుందేమో అని భయం ఒకటి. తర్వాత సంసారంలో ఉంటున్నాం కాబట్టి సంసారంలో ఇబ్బంది వస్తుందేమో అనే భయం ఒకటి. ఇదివరకట్లాగా మనం ఇలా ఉండలేమేమో అనే బెంగ. ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఒక ఒరవడికి అలవాటు పడిపోయి ఉంటామేమో, ఆ బెంగ అలాగే ఉంటుంది, కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. ఇలా అయితే కష్టమేమో, అరే ఇంకా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే ఫ్యామిలీలో ఇబ్బంది అవుతుందేమో, ఇలాంటి బెంగలు అంటే మనస్సు ఆ సంకల్పము లేకపోతే కనుక ఒక సైలెన్స్ వచ్చేస్తుంది. దేని మీద పెద్దగా ఇంట్రెస్ట్ అని అనిపించదు. అవసరమైనప్పుడు లెగ్సి వర్క్ చేస్తుంది, అవసరం లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనకు ఒక అలవాటు అయిపోయింది కదా. ఏం అలవాటు అంటే ఆలోచించటం అలవాటైపోయింది. ఎప్పుడు వేగంగా గంతులు వేయడం అలవాటైపోయింది. అది సైలెంట్ అయితే బెంగగా ఉంటుంది. ఇలాంటి బెంగల్లో మనిషి ఎక్కువగా ఉంటాడు కాబట్టి అది వస్తుంది. అంటే మనం ఇంకొకటి వస్తుంది. ఇలా అలవాటయ్యి మనం ఏదో మన లోపల ప్రశాంతంగా ఉండడము, ఆ ప్రశాంతతను అనుభవించడం ఇది అలవాటైపోయి సంకల్ప వికల్పాలు లేకపోతే ఆ సత్తును విడిచిపెట్టి మనం ఉంటామేమో అనే ఒక డౌటు. ఆ సత్తును విడిచిపెట్టి మనుగడ ఉండదు. ఎందుకనంటే నీలో ఉండే ఆ చైతన్యం ఉన్నంత వరకే ఏది పని చేసినా. మీరు నిద్రపోతున్నారు, సంకల్పరహిత స్థితిలో నిద్రపోతున్నారు. అప్పుడు ఏమైపోయింది? ప్రపంచం పక్కకెళ్ళింది, కానీ మీరున్నారు కదా. ప్రపంచం అయితే పక్కకి వెళ్ళిపోతుంది, కానీ మీరైతే ఉంటారు అలా. లేపగానే లెగుస్తారు, లేదా మీ అంతటి మీకు మెలకు వచ్చినప్పుడు లెగుస్తారు. అలాగే మనం ఆ అసత్తుకి దూరం అవుతామని కానీ, ఇంట్లో ఫ్యామిలీకి దూరం అవుతామని కానీ, అన్నింటినీ విడిచిపెట్టేసి ఏమన్నా అయిపోతామేమో అని కానీ ఇలాంటి బెంగలు వద్దు. అయితే ద్వైతంలో ఉన్న సత్తే, అద్వైతంలో ఉన్న సత్తే. మీరు ఎలా అయినా మీలో ఉండే ఆ చైతన్యంతోనే మీరున్నారు. అయితే మనం మరి మనస్సులో వృత్తి అంటే శరీరధ్యాస, వ్యక్తి భావన, లేకపోతే ఇవన్నీ కలిపి ఒక వృత్తాకార స్థితి అంటారు. దాన్నే వృత్తి అంటారు. అటువంటి వృత్తి అంటే మీరు ఉద్యోగాలు కాదు, మనస్సులో గూడు కొట్టుకున్న రకరకాలైన ఆలోచనల్ని వృత్తి అన్నారు. సో అటువంటి వృత్తాకార స్థితి ఏదైతే ఉంటుందో అవన్నీ కలిసి మన సత్తుని కప్పివేసున్నాయి. అంటే మీరున్నారు, కానీ అది ఎందుకు తెలియబడట్లేదు అంటే మనం ఉన్నామన్న చైతన్యము, లేకపోతే నేనున్నానన్నది మనకి ఎందుకు తెలియబట్టలేదంటే ఈ ఆలోచనలు కప్పివేసు. అందుకే మహాత్ములు ఊరికే సంకల్పాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు నిమిషానికి ఒక 10 సంకల్పాలు, ఒక 20 సంకల్పాలు, నేను తక్కువే చెప్తున్నాను, ఇంకా ఎక్కువే వస్తున్నాయి అనుకోండి, మీ ఎనర్జీ అన్నింటికి రిసీవ్ అవ్వాలి కదా.
ఎంత ఫుడ్ తిన్నా అందుకే మనకు సరిపోదు. ఎంత తింటున్నా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మంచమే పడుకుని మీరు ఆరోగ్యంగానే ఉన్నారు. అనారోగ్యంతో కాదు. మంచమే పడుకుని టైంకి లేసి, తినేసి మళ్ళీ పడుకున్నారనుకోండి. అయినా నీరసంగానే ఉంటారు. వర్క్ చేసుకుంటూ తిన్నా, తినకపోయినా స్పీడ్‌గా కదులుతున్నారనుకోండి యాక్టివ్‌గా ఉంటారు. మరి మంచం మీద రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఎందుకు నీరసంగా ఉన్నారు? బద్ధకం, నీరసం, ఏమీ చెయ్యలేకపోవడం ఇవన్నీ వస్తాయి. ఎందుకొస్తున్నాయి అనంటే మంచం మీద పడుకుంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. మీరు గమనిస్తే వర్క్ చేస్తున్నప్పుడే ఆ వర్క్ మీద దృష్టి వెళ్ళిపోయి ఆలోచన అంతగా రాదు. అంటే వచ్చినా కొంత స్పీడ్‌లో మనం గుర్తించం. బట్ అంత తగ్గుతుంది. సంకల్పాలు కూడా తగ్గుతాయి. ఒకే దాని మీద ఫోకస్‌కెళ్ళిపోతుంది కాబట్టి. మీరు ఖాళీగా ఉన్నారనుకో అందుకే డెవిల్ బ్రెయిన్ అన్నారు. ఖాళీగా ఉన్న బ్రెయిన్ డెవిల్ బ్రెయిన్ అని చెప్పారు. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో మీ సంకల్ప వికల్పాలు చాలా ఎక్కువైపోతాయి. చాలా స్పీడ్ అయిపోతూ ఉంటాయి. ఆ స్పీడుకి తగ్గ ఎనర్జీ వెళ్ళిపోతే అందుకే మీకు నీరసం అనిపిస్తుంది. ఇక్కడ సత్ అంటే చైతన్యము, దైవత్వము, డివైన్ శక్తి, ఆత్మ, స్వరూపము ఎన్ని పేర్లు పెట్టుకున్నా అన్నీ అది మీరు. దాని మీద మనస్సు యొక్క వృత్తి, సంకల్ప, వికల్పాలు ఇలా రౌండ్ అని నేను చెప్తున్నాను. మీకు అర్థమవ్వడం కోసం. అలా ఏముండదు. కానీ కప్పివేయబడి ఉంది. అంటే దానికి ఉదాహరణ రామకృష్ణులు ఏం చెప్పారంటే దీపము దీపము పెడితే కనుక ఆ దీపము ఏ రోజుకి ఆ రోజు తొడవకపోతే మసి పట్టేస్తే వెలుగు ఉంది, దీపం ఉంది, వెలుగు ఉంది. కానీ పూర్తిగా కనిపించదు. మనం కూడా సేమ్ అంతే. ఉన్నాం విగ్రహ పుష్టి మంచి మంచి బొగ్గలతోటి నున్నగా బావుంటాం. కానీ ఆ ఆ సత్ యొక్క దివ్యత్వము, దైవత్వము బయటికి రాదు. స్వార్థము, అసూయ, కోపాలు, తాపాలు ఇవన్నీ ఆ మసితో పోల్చారు. దీపం యొక్క కాంతి కాంతిలాగే కనిపిస్తుంది. దాని నుంచి వచ్చే మసి అది ఎలా అయితే పట్టేస్తే ఆ వెలుగు కనిపించకుండా ఉంటుందో ఆ సత్కి మనస్సు యొక్క వృత్తాకారము కప్పితే అతనిలో ఉండే దైవత్వము తెలియబడదు. ఓకే. అది అంతవరకు అది సెటిల్ అయితే మీకు స్వరూపము గురించి తెలుస్తుంది. అంటే మీ స్వరూపాన్ని మీ నామరూపాలు కానీ లేకపోతే మీకుండే సంకల్ప వికల్పాలు కానీ లేకపోతే స్వార్థాలు కానీ అన్ని శరీర ధ్యాస కానీ ఇవన్నీ కప్పేసి ఉండబట్టి మళ్ళీ సాధన పేరు మీదుగా అదంతా తీయాల్సి వస్తుంది. లేకపోతే మీరు యాజ్ ఇట్ ఈజ్ గా మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో చూసుకుంటే స్వచ్ఛంగా ఉన్నారు. స్వచ్ఛ భారత్ లాగా అంత స్వచ్ఛంగా ఉన్నారు. స్వచ్ఛ భారత్ అంత స్వచ్ఛంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు అనంటే ఏవో మూసుకున్నారు, ఏవో పోసుకున్నారు. మళ్ళీ సాధన పేరు చెప్పి ఏం చేస్తున్నారు? మీరు పోసుకున్నవే మీరు తీసుకుంటున్నారు. ఎవడు పోయలేదు. ఎవడు బయట నుంచి వచ్చి ఎవ్వడు పోయలేదు. మీరు పోసుకున్నవే మళ్ళీ మీరు తీసేసుకోవడానికి సాధన పేరు చెప్పి ఇంత కష్టపడుతున్నారు. భగవాన్ ఎవరో అడిగారు, ఏమంటే సాధన చాలా కష్టం కదా అని అడిగారు. అనుకుంటే కష్టం. ఆయన అదే చెప్పారు. నీ చేతిలో ఉంది. ఈ క్షణం తీసేస్తే సాధన చాలా ఈజీ. నేను సాధన చేస్తున్నాను అనుకుని ఒకటి తీసుకుంటూ వెళ్తే కష్టం. విషయం అర్థమైపోయాక నాకు నేను తీసి పడేసుకుంటే చాలా ఈజీ కదండి సాధన. మళ్ళీ ప్రత్యేకంగా సాధన ఎందుకు? నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలా ఉంటాను. అంతే అయిపోయింది సాధన. అయ్యో అలా ఎలా అని అనకూడదు మరి. అలా ఎలా కుదురుతుందండి అనంటే ఇదిగో ఈ వృత్తాకారాన్ని తీయడము మనకు కష్టంగా ఉంది. అంత బలంగా మనస్సు యొక్క వృత్తాకారము సంకల్ప వికల్పాల్ని గూడు కట్టుకుని ఉంచుకున్నాము. ఓకే. అప్పుడు మీ స్వరూపాన్ని అది కప్పివేసింది. అయితే మనం ధ్యానం ద్వారా ఆ సత్తుతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ధ్యానం పేరు చెప్పి ఏం చేస్తున్నాం మనం? ఈ సంకల్ప వికల్పాలు ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నేను ఆలోచించను. మీరే
మీరే ఏం చేస్తున్నారు? దాన్ని పక్కన పెడుతున్నారు. నేను ఇప్పుడు ఆలోచించను. ధ్యానం చేసుకుంటున్నాను. ఫస్ట్‌లో ఉండదు. కానీ తర్వాత మీ గ్రిప్ వచ్చేస్తుంది. ఓకే. నేను ధ్యానం చేస్తున్నాను అన్నప్పుడు మీ ఆలోచనలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ఆగిపోయి ఎక్కడో 1, 2 వచ్చినా పెద్దగా మీరది పట్టించుకోరు. అప్పుడేమవుతుంది? అంటే మీ స్వరూపాన్ని కప్పివేసిన మనోవృత్తిని కాసేపు పక్కన పెడుతున్నారు. ధ్యానం యొక్క బెనిఫిట్ అది. కదండీ! రోగాలు తగ్గుతాయి, క్యాన్సర్ తగ్గుతుంది. ఇలాంటి పిచ్చి వేషాలేయకూడదు. దానికంత ఎందుకండి? రోగాలు తగ్గుతాయి, క్యాన్సర్ తగ్గడానికి. డాక్టరున్నాడు వెళ్లి పడుకుంటే ఏదో జేత్తాడు. అయిపాయే. అది లోపల ఏమవుతుందో మళ్ళీ టెస్టులు చేసుకొని, స్కాన్‌లు చేసుకొని, అది ధ్యానం 10 రోజులు చేశాక ఇలా వచ్చింది, 10 రోజులు చేశాక అలా వచ్చింది. క్యాన్సర్ కణాలు ఓసారి అటు పోతాయి, ఓసారి ఇటు పోతాయి. లేతే మీరటు తీసేసి అక్కడ కట్ చేసి ఆపరేషన్ చేసినప్పుడు ఆ పక్కనో లేతే ఇంకో చోటో వస్తూనే ఉంటాయి. ఓకే. దాంతోటి ఇలాంటి పిచ్చి వేషాలెందుకండి? ఇంకా క్యాన్సరొచ్చిందంటే దాని మీద ధ్యానం చేయడం ఎందుకు? పోతోంది ఈ శరీరం. అట్‌లీస్ట్ మనోవృత్తిని తగ్గించుకుందామని చేయకూడదా? దీనికి మందు వేసేసుకోవడం, దీనికి ఇలా చేసుకోకూడదా? ఓకే. కాబట్టి నేనేం చెప్తానంటే, మా దగ్గర చాలా మంది అడుగుతారు. ధ్యానం చేస్తే బెనిఫిట్. అసలే బెనిఫిట్ ఉండదు. ఉన్నయన్నీ ఊడిపోతాయి. నువ్వలా ఇష్టమైతే ఇక్కడ కూర్చో, లేతే మానేయి. మా దగ్గర కూర్చున్నావంటే మొత్తం అన్నీ విడుదలే ఉంటుంది. ఓకే. ఇంకా నువ్వు డెప్త్‌కెళ్తే మొత్తం అన్నీ వదిలేసి హాయిగా కళ్ళు మూసుకుంటావు అని చెప్పాను. భయపడిపోయి ఎళ్ళిపోతారు. మంచిది. మంచిది. ఎవరికైతే రియాలిటీగా మేము చక్కగా సాధనతో ఆత్మోన్నతిని స్వరూప స్థితికి వెళ్తాం అనుకున్న వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలి కూడా. ఎందుకని? గట్టిగా కౌగిలించుకుని అన్నీ సాధన చేయలేరు. ఇది తెలియాలి. ఫస్ట్ తెలియాల్సిన విషయం అది. తెలిస్తే అప్పుడు ఈజీ అవుతుంది సాధన. ఓకే. అప్పుడు ఆ సత్, ఆ స్వరూపాన్ని ధ్యానం ద్వారా ఆ సత్‌తో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఎందుకని? ఆ సైలెన్స్ బావుంది. ఈ మనోవృత్తి బాలేదు. మనకర్థమైపోతుంది. ఈ మనోవృత్తి మనకు బాలేదు. ఆ సైలెన్స్ బావుందన్నప్పుడు ఆ సత్‌తో మనము ఆ సంబంధాన్ని మనము ఏర్పరుచుకుంటూ ఉంటాం. అ ఆ సత్ పారమార్థమని తెలుసుకుంటే అప్పుడది ఆనందం. ముందు సంబంధం ఏర్పరచుకుంటాం. అంటే మనస్సు వృత్తాకారం నుంచి, ఆ గంతుల నుంచి, ఆ గాబరా నుంచి, లేకపోతే యాంగ్జైటీ నుంచి, అన్నింటి నుంచి ముందు పక్కకొస్తుంది. పక్కకొచ్చి ఆ సైలెన్స్‌ని అనుభవిస్తుంది. ఎప్పుడైతే ఆ సైలెన్స్‌లోకొచ్చేస్తామో అప్పుడేం జేస్తాము? ఓహ్! ఇలా బావుంది. ఇలా హాయుంది. దేని ద్వారా? అంటే మన లోపలికెళ్తున్నంత సేపు మనకి బాగుంది కాబట్టి, బయట నుంచి కొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. సంబంధం ఏర్పరచుకుంటాము. ఆ సత్ పారమార్థమని తెలుసుకుంటే అది ఆనందం. అదే పారమార్థమని మనకు తెలిస్తే అప్పుడు కదా ఆనందము. ఒరిజినల్ ఆనందం అది. అయితే క్రమంగా మన జీవితం పవిత్రమైన మన దృష్టికోణంలో పరివర్తన వస్తుంది. ఇంకా లోతుగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు క్రమంగా మన జీవితం ఒక పవిత్రంగా తయారవుతుంది. అంతకుముందున్న స్వార్థాలు ఎప్పుడైతే తగ్గుతాయో, ఆ సత్‌తో మనం ఉన్నప్పుడు, ఈ స్వార్థాలు తగ్గినప్పుడు మన ఆలోచన విధానం కానీ, మన స్పందన, హృదయ స్పందన అన్నీ పెరుగుతాయి. అన్నీ పెరిగితే అప్పుడేమవుతుంది అనంటే, ఆ హాయి తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది. తద్వారా మన ద్వారా ఈ ప్రకృతికి ఎంతో కొంత సేవ వెళ్తుంది. అంటే మళ్ళీ ప్రకృతి సేవ అంటే అలా అనుకోకూడదు. మనల్ని మనం సేవించుకుంటే ప్రకృతి సేవ చేసినట్టే లెక్క. కాబట్టి మన జీవితం పవిత్రమవుతుంది. మన దృష్టికోణంలో మనం పరివర్తన అంటే ఇది పరివర్తన. పరివర్తన అనగానే మనం ఏదో బయట రకరకాల పరివర్తనలు చూస్తాం. కానీ నీ ఇన్నర్ పరివర్తన కూడా కావాలి. జన్మల నుంచి బోలెడు మోసుకొచ్చావు. మోసుకొచ్చినవి ఎక్కడ తొలగించుకోకుండా యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకొంచెం పోసుకుంటున్నావు కానీ, ఆ మోసుకొచ్చిందంతా తగ్గుతుంది. తీసేసుకుంటారు.
మన దృష్టికోణంలో పరివర్తన వస్తుంది. అంతా ప్రపంచంలోనే ఉంది. ప్రపంచమే నాకు సుఖాన్ని ఇవ్వాలి అనే అజ్ఞానము క్రమంగా తొలగిపోతుంది. మన ఈ ప్రపంచ వ్యామోహము. ఎందుకు ఇంత పరుగు పెడుతున్నాం? అంటే ప్రపంచంలో ఉండే సౌకర్యాలు, సుఖాలు, నేను సుఖపడిపోతాను. ఈ కంఫర్ట్స్‌తో నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను అనే ఊహ తగ్గి తగ్గిపోతుంది. వాస్తవంలోకొచ్చేసిన వాడు ఇన్ని రకాలు పెట్టుకోడండి. చాలా సింపుల్ లివింగ్ ఉంటుంది. ఏముండదు ఇంక ఊరికే అర్థమైపోతుంది. మనకు కూడా తెలిసిపోతుందండి. ఏ వస్తువైనా 2 రోజులు ముచ్చట. మూడో రోజు అది మనకు బరువు. ఎందుకని? అది నీకు సుఖాన్నిచ్చింది. నీతో చాకిరీ చేయించుకుంటుంది. ఈ చిన్న సత్యం తెలిస్తే చాలు అసలు మనిషికి. మీరేదైనా చూసుకోండి. అందుకే కౌపీనవంత కలుభాగ్యవంత అన్నారు. మీరేదైనా చూసుకోండి. ఒక బెడ్ చూసుకోండి. బెడ్ చాలా సుఖం. దాన్నేదో రూ. 1,00,000 పెట్టి కొనుక్కుంటున్నారు. దానిపైన పరుపు ఎంతో పెట్టి కొనుక్కుంటున్నారు. మళ్ళీ పక్క దుప్పటి వేసుకొని రాత్రి సుఖంగా పడుకున్నారు. పొద్దున్నే దాన్ని పీకి అంతా దులిపి దుప్పటి వేసి మొత్తమే పక్క వేసి నీట్‌గా మీరు రాత్రంతా నీకు సుఖాన్నిచ్చింది. పొద్దున్నే చాకిరీ చేయించుకుంది. మళ్ళీ రిపేర్ వస్తే మళ్ళీ దాని మెయింటెనెన్స్‌కి ఎంత కష్టపడాలి. ఏదైనా తీసుకోండి మీరు. ఏ వస్తువు తీసుకోండి. ఇల్లు తీసుకోండి. ఆ ఇల్లు నాకు చాలా సౌకర్యం ఇస్తుందని మీరు గదులు బోలెడు రకాల ఆల్టెక్‌లు బోలెడు ఏవో చేయించుకుంటున్నారు. మళ్ళీ దాని మెయింటెనెన్స్‌కి ఇంకా ఎప్పుడు మీ చేతిలో గుడ్డ పట్టుకొని తుడుచుకుంటూ కూర్చో. సో, నీ నీ ఈ శరీరం 5 అడుగులో, 6 అడుగులో శరీరము. నీ నెత్తి మీద ఒక గొడుగంత గూడు ఉంటే చాలు. నువ్వు హాయిగా ఉండొచ్చు. కానీ ఉండవు అలాగా. అంటే ఏమనుకుంటాడంటే మనిషి ఇలా అయితే కరెక్ట్ అనుకున్న దాంట్లో వీడు సుఖపడుతున్నాననుకున్న దాంట్లో కష్టపడుతూ దానికి చాకిరీ చేస్తూ నేను సుఖపడుతున్నాను అనుకుంటాడు. ఇప్పుడు కౌపీనవంత, కలుభాగ్యవంత అని ఎందుకన్నారు? మనకు బీరువాడ బట్టలున్నాయి. ఫస్ట్ ఏది కట్టుకోవాలో ముందు థింక్ చేయాలి. ప్రతిరోజు, ప్రతిసారి ఏది కట్టుకోవాలో థింక్ చేయాలి. ఓకే. అంటే రోజంతా ఎన్ని సంకల్పాలు రిలీజ్ చేస్తారు. సో, అదే ఒక కౌపీనం ఉందనుకోండి. దాన్ని ఉతుక్కుంటాడు, ఒంటి మీద పెట్టుకుంటాడు, మళ్ళీ దండం మీద పెట్టుకుంటాడు. కదా! అంతే. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి. ఓ 2, 3 ఉంటాయి. ఏదో ఉతుకుని ఇంకేది కట్టుకున్నా ఒకటే కాబట్టి ఇంకా ఆలోచన పోయింది. గొడవ వదిలిపోయింది. ఆ థాట్ పోయింది. అక్కడితో గొడవ. అంటే ఒ ఏ బట్టలు కట్టుకో అనే సంకల్పం ఎగిరిపోయింది. ఒక సంకల్పం తీయగలిగాం ఇదేసుకొని. ఒకే ఒక్క సంకల్పం. ఎన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తే ఇది ఇస్తారండి? ఇది ఇస్తే ఒక్క సంకల్పం వదిలింది అంతే. ఓకే. అంటే ఎన్ని సంకల్పాలున్నాయో చూసుకోండి. అంటే అంత ఆలోచించరు. సంకల్పము మన నుంచి ఎంత ఎనర్జీ పోతుంది అనేది ఎవ్వడూ ఆలోచించరు. మహాత్ములందరూ ఆ సంకల్పాలు తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళంత ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పాలని ఎనర్జీస్‌ని సేవ్ అవుతాయి వాళ్ళకి. సంకల్పం తగ్గిపోయి. సో, సెకన్‌కి 4, 5 సంకల్పాలొస్తే నిమిషానికి ఎన్నొస్తాయండి? ఇన్ని సంకల్పాలు రిలీజ్ చేస్తాం. వాళ్ళు నిమిషానికి ఒక్క సంకల్పం లేకపోతే 10 నిమిషాలకు ఒక సంకల్పం చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో వాళ్ళకి తెలుసు. పూర్వం కూడా ఇన్ని సంకల్పాలు లేక లాంగ్ లైఫ్ బతికేశారు. మామూలు వాళ్ళు కూడా, గృహస్థులు కూడా. ఎందుకని వాళ్ళు ఇన్ని అవసరాలు పెట్టుకోలేదు వాళ్ళు. ఎందుకని వేస్ట్ ఆఫ్ మనీ కాదు. వేస్ట్ ఆఫ్ థాట్. థాట్‌ని తీసుకొచ్చి ఇన్ని రకాలుగా వేస్ట్ చెయ్యలేదు వాళ్ళు. మనం ఆ థాట్స్ వేస్ట్ చేసే కొలది డబ్బు ఖర్చు పెట్టేస్తాం. మీరు గమనిస్తే తెలిసిపోతుంది. సింపుల్‌గా జీవించేవాడికి, ఎక్కువ సంకల్పాలు లేనివాడికి డబ్బు ఖర్చు ఎక్కువుంది. ఊరికే పొలోమని పెట్టేసుకునేవాడికే డబ్బు ఖర్చు. వాళ్ళే పాపం మొగుడు, పెళ్ళాం సంపాదించినా సరిపోదు. ఇద్దరికి కలిసి పోనీ. ఆ పిల్లల్ని కూడా అలా సంకల్పాల పుట్టలో పెంచేస్తారు. వాడికి ఇది అవసరం, అది అవసరం, ఇది చేసి, అది చేసి ఇన్ని ఇచ్చి వాడు కూడా పాపం అన్ని వస్తువుల మీద సంకల్పం చేయాలి కదా! ఎన్ని వస్తువుల మీద సంకల్పం చేయాలి చెప్పండి? అన్నిస్తారు. వాడికి అలవాటు చేసేస్తారు. బర్త్‌డే అంటే కొత్త బట్టలు వేసుకోవాలి.
పార్టీ అంటే ఇలా చేసుకోవాలి. మీరే అలవాటు చేసేస్తారు. ఇవన్నీ అలవాటు చేస్తారు. వాడు థింక్ చేస్తూ ఉంటాడు. నా బర్త్‌డే వస్తే ఇప్పుడు ఏ గిఫ్ట్ వస్తుంది? మీరే గిఫ్ట్‌లు ఇచ్చి పూర్వం మీ అమ్మ, నాన్న గిఫ్ట్‌లు ఇచ్చారా మీకు బర్త్‌డే వస్తుందంటే? ఓ బిస్కెట్టు, చాక్లెట్ ఇచ్చారు. మీరే గిఫ్ట్‌లు ఇచ్చి. మాకు చిన్నప్పుడు బర్త్‌డే అంటే మాకలా అలవాటు చేశారు. ఒక సినిమా, చక్కగా ఒక ఫ్రెండ్‌ని తీసుకొచ్చి భోజనం పెట్టొచ్చు. ఆ ఫ్రెండ్‌కి సినిమాకి డబ్బులిస్తారు. ఇలా ఏదో మా మదర్ అలవాటు చేశారు. సంవత్సరం ఆలోచించేవాళ్ళం ఏ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళాలని. ఎవళ్ళని తీసుకెళ్ళకపోతే రెండో వాళ్ళకి కోపమొచ్చి వాళ్ళు మాతో మాట్లాడడం మానేసేవారు. నెక్స్ట్ బర్త్‌డేకి నిన్ను తీసుకెళ్తానని దాన్ని బతిమాలలేక సచ్చేవాళ్ళం. వాళ్ళు అలవాటు చేసిందే అది. ఏదో హ్యాపీ ఫీల్ అవుతారని అలవాటు చేశారు పాపం. కొత్త బట్టలు కంపల్సరీ కొత్త బట్టలు, చక్కగా ఏదో బిర్యానీలో ఏవో చేసి, ఆ ఫ్రెండ్‌కి భోజనం, ఒక ఫ్రెండ్‌కి భోజనం పెట్టి ఇంకో ఫ్రెండ్‌కి సినిమాకి తీసుకెళ్ళాలా ఇన్ని ఆలోచించి, ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉండేవారు. నీ బర్త్‌డేకి నన్ను తీసుకెళ్తావా అని అడిగేసేవారు. లేదా తీసుకెళ్ళకపోతే వాళ్ళనేమో ఎవరో ఒకరు అదేంటి ఆ ఫ్రెండ్‌ని తీసుకెళ్ళి నువ్వు కదా బెస్ట్ ఫ్రెండ్ అని అనేస్తే వాళ్ళు అలిగేసేవారు. బోలెడు బాధలు. ఎవరు చెయ్యని పని చేశారు అని మేము తెగ ఆనందపడి తర్వాత అన్ని బాధలు పడిపోయాం దాంట్లో. సో, ప్రాబ్లమ్ అది. ఎవ్రీ ఇయర్ బర్త్‌డేకి అలా ఉండేది. అలా అలవాటైపోయిన బర్త్‌డే సరిగ్గా వచ్చిన తర్వాత బ ఎవ్వరు మన గురించి మాట్లాడట్లేదు. రేపు నా బర్త్‌డే అని నేనే చెప్పేసుకున్నాను పొలోమని. చెప్పుకుంటే వాళ్ళేం మాట్లాడట్లేదు. అలా చూస్తున్నారంతే. ఏంటి దీనికి అన్నట్టు. మళ్ళీ ఇంకా మనం చెప్పుకుంటే కరిగేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చెప్పుకోవడం. వాళ్ళేమో అయితే ఏంటి? అని అడిగితే బోలెడు దుఃఖం. అక్కడంతా స్పెషల్‌గా చూసారు. ఇక్కడ ఇదేంటి? ఎన్ని దుఃఖాలు. ఇవన్నీ సంకల్పాలు. మనము మన పిల్లలకి నేర్పినవి బాధలు. సో, ఇలా అయితే కష్టమండి. మీరలా చెప్పేస్తే ఇంక మేమేం చేయాలి అని అనడానికి లేదు. మీరు సంకల్పాలు తగ్గించుకోవాలనంటే, ఏమి నాకు అనవసరమైన సంకల్పాలేమీ లేవు. నేను గ్రేట్‌గా ఉన్నాను అని మీకు మీరే ఫీల్ అయిపోతారు కాబట్టి, దాని డెప్త్ చెప్పడం కోసం చెప్తున్నానంతే. ఓకే. సో, నువ్వు పుట్టి ఎవరిని ఉద్ధరించావు అని అడిగారు ఎవరో నన్ను. అప్పుడు ఆలోచించాను. మహాత్ములు పుట్టినరోజు చేసుకుంటారు కానీ, మనలాంటి వాళ్ళు పుట్టినరోజు చేసుకోకూడదనమాట. అయితేనే అప్పుడు తెలిసింది. ఓకే. మహాత్ములు పుట్టినరోజు చేసుకోవాలి కానీ, మనం చేసుకోకూడదు. ఎందుకని వాళ్ళన్న మాట అప్పుడు బాధ పెట్టినా, నిజమే మనం పుట్టి ఎవరిని ఉద్ధరించామని ఊరికే మన పుట్టినరోజు చేసుకోవాలి. సో, సత్తుతో ఉండకుండా ఇంత పనికిమాలిన పనులు అని చెప్తున్నాను నేను. అంతే దానికే చెప్తున్నాను. అలా అంటే అమ్మ పుట్టినరోజు కూడా వద్దన్నారు అని ప్రచారం చేస్తారు. నేను వద్దని అనలేదు. నేను సంకల్పానికి ఉదాహరణ చెప్తున్నాను. కౌపీనవంత కలుభాగ్యవంత ఎందుకన్నారంటే, కౌపీనం వేసుకొని పుట్టినరోజు ఏం చేసుకోడు కదండీ! కౌపీనం వేసుకొని పార్టీకి వెళ్ళడు. ఈ పనులేం లేవు. అందుకని భాగ్యవంతుడని చెప్పాడు. ఎవడో ఎత్తుకుపోతాడన్న బెంగ లేదు. ఎలా పడితే అలా స్వేచ్ఛగా తిరగొచ్చు అని అదేంటండి ఇప్పుడేమంటారంటే, ఆవిడ దగ్గర క్లాస్ కష్టం అండి. ఆవిడ ఇంకేం వద్దు గోచి పెట్టుకోమంటోంది అని అనేసుకుంటారు. నేనలా చెప్పట్లేదు. ఇక్కడ పాఠంలో భాగంగా చెప్తున్నాను. ఓకే. ఏ ఇప్పుడు సమాజంలో గోచి పెట్టుకొని ఎక్కడ తిరుగుతామండి? అలా తిరగమని నేనేం చెప్పట్లేదు. ఇంక దాని మీద ఆలోచన ఉండదు కదా! అని చెప్తున్నాను. అందుకని వస్తు సముదాయముతోటి ఇక్కడున్న ఈ వస్తువులు ఎక్కడ దాసారండి? మీ డబ్బులు, మీ వస్తువులు ఎక్కడుంటాయి? ఇక్కడ బుద్ధిలో ఉంటాయి. సంకల్పంలో స్టోరేజ్ చేసి ఉంచుతారు. అందుకే అది కనపడకపోతే మీకు బెంగొస్తుంది. అంటే నేల మీద ఉండాల్సిన వస్తువులు నెత్తి మీదకొచ్చినాయి. మరి ఇది బరువవ్వదు? తేలిక ఎక్కడి నుంచొస్తుందండి? ధ్యానంలో అన్నీ వదిలేస్తే హాయొచ్చేసింది చూసారా? రాత్రి నిద్దట్లో అన్నీ వదిలేస్తే హాయొచ్చేసింది చూసారా? ఇంత సింపుల్ విషయం. అవన్నీ అలాగే అట్టే పెట్టేసుకొని నేను ధ్యానం చేయాలంటే ఎలా కుదురుతుందండి? విడుదల. ఎక్కడికక్కడ ఎందుకని నెత్తి మీద అంత మోస్తున్నాం. మనిషి మీకొకటి చెప్తాను ఏమనుకోకండి. మనిషి
రాత్రి పడుకున్నప్పుడు ఈ నెత్తి మీద ఈ సంకల్పాలు, నా ఇల్లు, నా పిల్లలు, నా మొగుడు, లేకపోతే నా డబ్బులు, నా బట్టలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని నాది 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 అని ఓ తట్ట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు పగలంతా. నా ఉద్యోగం, నా ఆఫీసు, నా కాగితాలు, నా ఫైల్స్ ఇన్ని ఓ తట్ట నిండా పెట్టుకుని నెత్తి మీద మోసుకుని తిరుగుతూ ఉంటాడు. రాత్రి పడుకోవాలన్నప్పుడు ఈ తట్టను దింపి అలా బెడ్ దగ్గర పెట్టుకుని హాయిగా బెడ్ మీద నిద్రపోతాడు. పొద్దున్న ఇంకా బెడ్ దిగకుండానే ఈ తట్టను గబుక్కుని నెత్తి మీద పెట్టేసుకునే దిగుతాడు. ఓకే. ధ్యానంలో కూడా అంతే. ధ్యానంలో ఏం చేశాము, ఆ తట్ట తీసి కింద పెట్టాం. ధ్యానం అయిపోగానే అసలు ఇంక అక్కడి నుంచి లేసేటప్పుడే ఆ తట్టను నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాం. ఇప్పుడు ఈ సంకల్పాలన్నీ, సంకల్ప వికల్పాలన్నీ కూడా ఈ తట్టలో ఉన్నవే. మీ చేతుల్లో ఉంది, ఆ తట్ట తీసి బయటపడేశారనుకోండి, మీరు తేలికైపోతారా అయిపోరా? శుభ్రంగా తేలికైపోతారు. ఇది సంకల్ప వికల్పాల యొక్క స్థితి. ఓకే. ఇప్పుడు అది తీసేస్తే మరి నువ్వు ఉన్నావా లేదా? ఉంటావు, సత్తు ఉంది. అయితే పవిత్రమైన దృష్టికోణంలో పరివర్తన వచ్చేస్తుంది. అంతా ప్రపంచంలోనే ఉందనుకుని ప్రపంచమే నాకు సుఖాన్ని ఇవ్వాలనే అజ్ఞానం క్రమంగా తొలగిపోయి మనలో ఉన్న పూర్ణత్వం యొక్క పొడ, అదే పొడగంటినయ్యా అని చెప్పాడు అన్నమాచార్యుడు. పూర్ణత్వం యొక్క పొడ అనుభవానికి వస్తే అన్నమయ్య పొడగన్న పురుషోత్తముడు ఆ సత్ కాబట్టి ఆ సత్ ఏ సత్ స్వరూపము నుండి విడివడి ఉండడమే జీవభావం. అంటే ఆ సత్ నుంచి నేను విడివడి బయటకు వచ్చి నేను జీవుణ్ణి, ఈ శరీరాన్ని అనుకోవడమే జీవభావం. కాబట్టి ఆ పొడ తీసేసేయి. ఏ పొడ అంటే నాకున్న ఆ భావాల యొక్క పొడ తీసి పడేస్తే హృదయంలో సద్రూపుడై నిలిచి ఉన్న ఈశ్వరుని పొందే ఉపాయము ధ్యానము. ఎందుకు అంటే ధ్యానంలో ఈ తట్ట పక్కన పెట్టేశారు కదా మీరు. అప్పుడు ఆ కాసేపు ఆ ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చుకున్నారు కదా. ధ్యానంలో మనస్సులోని రాగద్వేషాల కాలుష్యం కూడా తగ్గి ఆ సమరసత నెలకొంటుంది. సో కాబట్టి ధ్యానం అవసరం, ధ్యానం వద్దని ఎవ్వడూ చెప్పడు. కానీ ధ్యానము దీనికి మంచిది, దానికి మంచిది, ఆ లక్ష్యము నేను ఇలాగవుతాను, అలాగవుతాను, రోగాలు తగ్గుతాయి, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, లేకపోతే ధ్యానంలో ఎక్కడికో పైకెళ్ళి కిందకొస్తాను, లేకపోతే హాస్టల్ మాస్టర్స్ కలుసుకుంటాను, షేక్ హ్యాండ్ ఇస్తాను, స్టార్స్ లోకి వెళ్తాను, లేకపోతే ఇలా చేస్తాను. ఇది తప్పు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ధ్యానంలో నా అనుభవాలు అది కూడా తప్పు. ఇంకా ధ్యానంలో నీ అనుభవాలు ఏముండవు. ఊహ అంటాం. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటంటే ధ్యానంలో వచ్చిన స్ఫురణ ప్రాక్టికల్ గా వర్క్ క్రియ జరిగితే, అంటే నీ ద్వారా ఈ సొసైటీలో ఏదైనా ఒక వర్క్ జరగాల్సి ఉంటే కనుక ఆ స్ఫురణ వస్తే ఆ వర్క్ అక్కడ ప్రకృతి అలా సహకరించేసి నీకు జరిగిపోతుంది. అది అనుభవం. దాన్ని అనుభవం అంటారు. అంతే తప్పించి మీ ఊహని వాస్తవంలోకి తీసుకురాలేకపోతే దాన్ని ఊహే అంటారు. ఓకే. ఈ క్లారిటీ కావాలి, అనుభవానికి క్లారిటీ కావాలి. అనుభవం ఏంటి? లోపల ఇలా తేజస్సు వచ్చింది, అది అలా ఎదురుగుండా వచ్చి, ఇవన్నీ తప్పు. ఇదంతా ఊహలోకే వస్తుంది. వాస్తవం ఏంటి? ఆ తేజస్సుతో కూడి ఉన్న క్రియ ఏమిటి? సో ఆ క్రియ జరగాలి. క్రియ జరిగితే అది అనుభవం, ఒరిజినల్ అనుభవం. క్రియ జరిగితే. క్రియ జరగకపోతే అవాస్తవమైన అనుభవం. ఇది గుర్తుపెట్టేసుకోవాలి. మీరు బండ గుర్తు ఇది. నేను ఈ బండ గుర్తు ఎందుకు చెప్తానంటే మీరు ఆ ఊహల్లోకి వెళ్లకుండా వాస్తవంలో ఉండడం కోసం చెప్తాను. మళ్ళీ పొడగనకూడదు. ధ్యానం చేస్తూ మళ్ళీ పొడగంటాం. ఇది తప్పు. ఆల్రెడీ పొడగని ధ్యానానికి వచ్చాం. మళ్ళీ ధ్యానం చేస్తూ మళ్ళీ పొడగంటినయ్యా అనకూడదు ఇంకా. అందుకని మైకులు తీసుకుని మా అనుభవాలను మాట్లాడకూడదు. మీ అనుభవం వస్తే అది క్రియారూపంలో చూపించాలి. ఇది అనుభవం అంటే. ఏదైనా ఒక అనుభవం వస్తే అది క్రియారూపంలో, కార్యరూపంలో ఉండాలి. దాన్ని అనుభవం అన్నారు.
ఎందుకని? ఈశ్వరుడు నిన్ను కూర్చోనివ్వకుండా వర్క్ చేయిస్తున్నాడు. నీ ద్వారా వర్క్ జరుగుతుంది. ఆ జరిపించే శక్తి, జరిపే ప్రకృతి నీకు సమకూర్చటము ఇవన్నీ బయట తెలియబడతాయి. దాన్ని అనుభవం అన్నారు. ఓకే. కాబట్టి హృదయంలో సద్రూపుడై ఉన్న ఈశ్వరుని పొందే ఉపాయమే ధ్యానం. అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మనస్సులో రాగద్వేషాలు కాలుష్యం పోయి తగ్గి సమరసత నెలకొంటుంది. అలాగే సంసారాసక్తి తగ్గి వైరాగ్యం వస్తుంది. సో ఆ వైరాగ్యం రావాలి. అది రాకుండా ఇది అట్టు పెట్టేసుకుంటాను, అది అట్టు పెట్టేసుకుంటాను, నేను ధ్యానంలో హైయెస్ట్ లో ఉన్నాను, తప్పండి. అన్ని అట్టే పెట్టేసుకుని కాదు, పోనీ స్లోగా వస్తుంది, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయటం మానేసి ఓ పక్క ధ్యానం చేస్తూ ఇలాగే ఉండాలి అని నువ్వు డిసైడ్ అవ్వకూడదు. అలా అని వైరాగ్యం అంటే ఈ శరీర వేషభాషల గురించి నేను చెప్పట్లేదు. వైరాగ్యం అంటే లోపల అన్ని పట్టేసుకునేవి వదలాలి. అది కూడా తెలిసి వదలాలి. అంటే వివేకముతో కూడుకున్న వైరాగ్యం కావాలి. అంటే ఎలా ఉండాలి? రామకృష్ణుడు ఎలా చెప్పాడంటే, నీ వైరాగ్యము తాబేల్లా ఉండాలి. తాబేలు అవసరం అయినప్పుడు వాడుతుంది తన ఇంద్రియాలు, అవసరం లేనప్పుడు లోపల పెట్టేసుకుంటుంది. ఓకే. మన వైరాగ్యం కూడా అలాగే ఉండాలి. అవసరమైనప్పుడు దాని మీద నీకు ఏ కోరిక లేదు, చేస్తానంతే. వదిలేయాలంటే ఈ క్షణంలో ఎంత డబ్బైనా వదిలేస్తాను, ఎలాంటి ఇల్లైనా వదిలేస్తాను, ఎలాంటి కంఫర్ట్ అయినా వదిలేస్తాను. రోడ్డు మీద ఉండాలంటే రోడ్డు మీద ఉంటాను. అది భగవంతుడి మీద నమ్మకంతో ఉంటాను. దీన్ని వైరాగ్యం అంటారు. అంతే తప్పించి మన వైరాగ్యాలు కాదండి, శ్మశాన వైరాగ్యాలు అంటారు. శవం వెళ్ళినప్పుడు మనకు ఒక వైరాగ్యం వస్తుంది, ఇంతే కదా బతుకని. వెళ్ళి శ్మశానానికి వెళ్ళి మనం స్నానం చేసేసాక వెంటనే ఆకలేసేస్తుంది. ఎప్పుడు పెడతారా బాబా భోజనం అనిపిస్తుంది. ఏదో భోజనం మొత్తం మీద కొంచెం పొట్టలోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఎక్కడ పక్క ఉందా చూసుకుని జాగ్రత్తగా పడుకుంటే ఈ శ్మశాన వైరాగ్యాలు కాదు. అలాంటి వైరాగ్యాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానం వెళ్ళి వచ్చేలోగా పోతుంది. వెళ్ళి శవం కాలటం చూస్తారు, అన్ని చూస్తారు, మళ్ళీ ఆ వెంటనే కప్పు కాఫీ తాగేసి జాగ్రత్తగా మన పనుల్లోకి వచ్చేస్తారు. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. వైరాగ్యం అలా ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నేను నుంచున్న చోట నుంచున్నట్టు ఏదైనా సరే ఇది నాది అనకుండా నువ్వు ఉండగలుగుతావా? ఈ సంసారాసక్తి అంతా తగ్గి వైరాగ్యం నెలకొండా నేను ఉన్నాను అనే ధ్యాన స్థితికై మనమేమి ప్రయత్నం చేయక్కర్లేదండి. ధ్యానం ఎంతవరకు చేయాలి? ఆ సత్తు వైపుకి నువ్వు జర్నీ చేసేటంత వరకు చేయాలి. అదే నేను అని తెలుసుకున్న తర్వాత ఇంక ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదండి. అదే నేను అనే స్థితిలో ఉన్నప్పుడు ఆ సత్తుతో నమ్మకం అప్పుడు ఈ వస్తుమయ ప్రపంచంతో మనకేమీ అనిపించదు. ఆ సత్తుతో మన నమ్మకం అంటే ఆ సత్తుగానే ఉన్నాను కాబట్టి ఈశ్వరుడు ఆ సతే కాబట్టి ఆయనతోటే నేను ఉన్నా అన్నప్పుడు నాకు ఇవన్నీ అవసరం ఏంటండి? ఏది అవసరం ఉండదు. అటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితికి చేరుకున్న తర్వాత ధ్యానం అవసరం లేదు. కాదండి ఇప్పుడే అవసరం లేదంట. ఇప్పుడు ఆత్మే నేను అన్నప్పుడు ఇంకా జీవుడు పెద్దగా లేసేదేమీ లేదు. అదే నేనైనప్పుడు అక్కడ ప్రేమ, సమరసత అన్నీ ఉంటాయి. సమరసత అన్నప్పుడు మనస్సులోని రాగద్వేషాలు కాలుష్యం తగ్గిపోతుంది. అంటే ఓసారి ఇష్టం, ఓసారి అయిష్టము. దేని మీద? వస్తువుల మీద, మనుషుల మీద, అన్నింటి మీద. అంతేగాని మనుషులు ఒక్కళ్ళే కాదండి, అన్నింటి మీద. మనకి అన్నీ ఉన్నాయని తెలిసాక వైరాగ్యం ఏముంటుందండి? ఏమీ లేకుండా కూడా నేను ఎలా ఉంటానో నేను టెస్ట్ పెట్టుకుంటే నాకు అర్థమైపోతుంది. భయం, బెంగ, బాధ అన్నీ వస్తున్నాయంటే నేనేమంటానంటే ఒక్క పెసరు కూడా వైరాగ్యం లేదంటాను. నీకు భయం వస్తుందంటేనే అసలు వైరాగ్యం లేనట్లు లెక్క. మీరు ఇది టెస్ట్ పెట్టుకుని చూసేసుకోవచ్చు.
దేంట్లో భయం వచ్చినా సరే భయం పుడుతుంది నీకు ఇంకా, అంటే ఇంకా వైరాగ్యం రాలేదు అని అర్థం. కాబట్టి మనం సంసార భారాన్ని, రాగద్వేషాల భారాన్ని మోస్తూ ఇంత బరువు భగవంతుడు మనకు పెట్టేశాడు అనుకుంటాం. ఆయనకేం పని లేదంటండి ఇంత బరువు పెట్టడానికి. లేదా ప్రారబ్ధం అని కూడా తోసేస్తాడు. నువ్వే తీసేసుకోవాలి దీన్ని అని తెలియక పాపం దాన్ని అలా సర్దుకుంటూ ఉంటాడు మనిషి. ఓకే, సో పోనీ ఆయనే పెట్టేశాడు అనుకుందాం, భగవంతుడే పెట్టేశాడు అనుకుందాం, మనదే తప్పు లేదనుకుందాం. పోనీ ఆయన పెట్టేశాడు కదా, ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు కదా. మన తెలివితేటలు బయటంతా బోల్డ్ ఉపయోగిస్తున్నాం కదా, మనం ఎందుకు తీసుకోవట్లేదు, దాన్నే మోసుకుంటూ కూర్చుంటున్నాం. కాబట్టి ఈ రాగద్వేషాల యొక్క భారాన్ని మోస్తూ భగవంతుడు ఇంత బరువు ఎందుకు పెట్టాడు అని వాపోతాడు. భగవంతుడు పెట్టిన బరువేమీ లేదు, మనం పెట్టుకున్న బరువే. వదిలిపెట్టేసి ఆత్మనిష్ఠుడిగా ఉండడం కూడా మన చేతిలోనే ఉంది. దాన్ని వదిలిపెట్టి ఆత్మనిష్ఠుడిగా ఉండడానికి అనంటే, వదిలిపెట్టడం అనే వర్డ్ మనం మనుషుల్ని విడిచిపెట్టేయాలి, వస్తువులను విడిచిపెట్టేయాలి అని కాదు. అది లేకపోయినా నేను ఉండగలను అనే మానసిక పరిస్థితి, సమరసతని తెచ్చుకోవడము. ఓకే, కాదండి వాళ్ళు ఇలా అన్నారు అన్ని ఊరికే. నువ్వు శరీరానివి అయితే కదా ఇవన్నీ తీసుకోవాలి. నువ్వు శరీరానివి కానప్పుడు ఇంకెందుకు ఇంత తీసుకోవడం? మిమ్మల్ని ఎలా అంటారు మరి. ఎందుకని? వాడు అంటే ఇప్పుడు పచ్చకామెర్ల వాడి కళ్ళకి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగా వాడు ఏ ధ్యాసలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో నిన్ను కూడా అదే తీసుకుంటాడు. తప్పేం కాదు, నువ్వు అలాంటి వాడితో స్నేహం చేసావు, లేకపోతే అలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకున్నావు. వాళ్ళు అంటారు, దానికి నువ్వు బెంగ పెట్టేసుకుని ఊరికే బొయ్యమని ఏడ్చేసి ఒక 2 రోజులు కళ్ళు పోయి 4 రోజులు సంకల్ప వికల్పాలు చేసేసి ఊరికే బాధపడిపోకూడదు. ప్రతిదానికి మనస్సును లేపేసుకోవడం, ప్రతి సంకల్పాన్ని తీసుకోవడం ఎందుకండి? కాబట్టి సంకల్పం యొక్క శక్తి పెరగాలి అని అంటే సంకల్పాలని తగ్గించాలి. ఏ సంకల్పం అవసరం మీన్స్ నీకు ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది. ఏ సంకల్పము ఆత్మోన్నతి వైపు కాకుండా శరీరము వైపు వస్తుందో ఆ సంకల్పాలని తీసేసుకోవడం మన చేతుల్లోనే కదా ఉంది. దానికి ఏది వదిలిపెట్టాలి? అది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు మీరు, ఇది అవసరమా? అవసరమే అని మనసు చెప్తూ ఉంటుంది. మరి మీరు సత్తుతో ఉన్నప్పుడు ఇది అవసరం కాదు కదా అని మీరెందుకు ఆలోచించట్లేదు? సొసైటీలో ఉన్నాం కాబట్టి అవసరము అని అంటే మీరు ఎవరి కోసం బతుకుతున్నారు? సొసైటీ కోసం బతుకుతున్నారు. నీ కోసం నువ్వు బతకట్లేదు. నా కోసం నేను బతికితే ఇన్ని సంకల్పాలు ఎందుకండి, దాని మీద మళ్ళీ సంకల్పం పెట్టుకోవడం ఎందుకు, తీసిపడే అయిపోయా. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ క్షణం అంటే వర్తమాన క్షణం. ఈ వర్తమాన క్షణంలో నేనుగా యాజ్ ఇట్ ఈజ్ గా ఉండగలిగితే ఫ్రెష్ గా ఉంటాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎలాగూ తెలియదు, ఇంకా ప్లానింగ్ లేదు. నెక్స్ట్ ఏం నీ కంచంలోకి వస్తుందో నీకు తెలియదు, అది ప్లానింగ్ లేదు. సో ప్రతి దాంట్లోనూ నెక్స్ట్ ఏంటి అనేది కాకుండా నేను ఉండగలిగితే సంకల్పాలు తగ్గిపోతాయి. అలా కాకుండా ప్లాన్ చేశాను అనుకోండి, పొద్దున్న ఇది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది, ప్రతి ప్లాన్, ఏ ప్లాన్ అయినా మీరు ఈ క్షణానికే వేయగలుగుతారని. మరుక్షణం ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి మీరు వేయగలుగుతారా ప్లాను? వెయ్యలేరు. కానీ నేను వేసేస్తా. ఎందుకు వేస్తున్నావు అంటే చెప్పలేను ఎందుకు వేస్తున్నాను. కాబట్టి మన సంకల్పమే మన శక్తిని కరిగిస్తుంది, మన సంకల్పమే మనల్ని నడుపుతోంది అని తెలిసినప్పుడు మళ్ళీ అందులో మంచి సంకల్పము, చెడ్డ సంకల్పము ఇన్ని ఉండని స్థితికి తర్వాత రావాలి. ముందు ఆ నెగటివ్ పోయి పాజిటివ్ లోకి నువ్వు రాగలిగితే అక్కడి నుంచి ఆ పాజిటివ్ కూడా లేదు అంటే గుణాతీత స్థితికి వచ్చే వరకు కూడా ఇది గుణం అని తెలీదు. అలాగే
సంకల్పరహిత స్థితికి వచ్చే వరకు కూడా నేను ఎన్ని సంకల్పాలు విడుదల చేసి ఎంత ఇబ్బంది పడుతున్నానో, నేను పడుతున్నాను, నాతో పాటుగా అందరూ పడుతున్నారు అని తెలియదు. కాబట్టి ఎప్పుడు నువ్వు అంటే ఒక్కొక్కటి నేనెలా వదులుతానండి. ఇప్పుడు ఈ రూట్ ఇలా వెళ్తున్నాననుకోండి. మా ఊరు రూట్ తగ్గిపోతూ ఉంటుంది. మా ఊళ్ళో ఇల్లు, మా ఊళ్ళో చెట్లు, మా ఊళ్ళో రోడ్లు అన్నీ వదిలేసి నేను వేరే రూట్‌కొచ్చేసాను. అప్పుడు ఆ కొత్త రూట్‌లో వెళ్తున్నప్పుడు మా పాతదంతా పక్కన ఎలా పెడతానో, అలాగే మీరు శరీర ధ్యాస అన్ని సంకల్పాలతో ఉన్న మీరు ఆత్మనిష్ఠులైనప్పుడు ఇవన్నీ ఎప్పుడు పోయినాయో మనకే తెలీదు. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, అందుకని మీరు వేరే ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒరిజినల్‌గా మీరు ఆత్మగానే ఉన్నారు. ఉన్నప్పుడు మీరు ఆత్మనిష్ఠులై ఉండడము అనేది మనం ప్రాక్టీస్ చేయగలిగితే బాహ్యంగా ఉండడం తగ్గిపోతుంది. మీకు ఫస్ట్‌లో స్టార్టింగే చెప్పేసాను. మీరు ఫస్ట్ అనవసరమైన విషయాలేమిటో అవి చూసుకొని చక్కగా రాసుకునో, లేపోతే అవి చూసుకునో మీరేం చేయాలి, దీన్ని నేను తీసేసేయాలి. ఇవి అనవసరం అని ఒక టెక్నిక్. అదేంటంటే ముందు ఫస్ట్ రోజు మొత్తంలో మీరు అనవసరమైన విషయాలు ఏమున్నాయో చూసుకోండి. వాటికి టిక్ పెట్టి ఇవి అనవసరం తీసి పడేయండి. మీరు అవసరమైన అనుకున్నవి ఫస్ట్ ఎన్నుంటాయి? మీరు టిక్ పెట్టి తీసేసినవి ఒక 100 అవసరం అనుకుంటే అందులో టిక్ పెట్టి తీసేస్తే ఓ 10 తీసేసారనుకోండి. 90 ఉండిపోయినాయి. మీకు అవసరమైనవి 90 ఉండిపోతాయి. మళ్ళీ అప్పుడు దాని మీద దృష్టి పెడితే మళ్ళీ ఓ 10 పోతాయి. మళ్ళీ దాని మీద దృష్టి పెడితే అలా తీసుకుంటా వచ్చేస్తే జీరోకొచ్చేస్తారు. అప్పుడు సంకల్పాలు తగ్గిపోయినాయి గదా! అనవసరమైన అన్నింటికి సంకల్పాలు తగ్గిపోతాయి కదా! మీరు అంటే ఏది వదలాలి, ఏది వదలకూడదు ఇన్ని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇది అవసరం లేదు. తీసి పడేయి. ఇది అవసరమే అన్న దగ్గర కూడా ఒక్కసారి మీరు దృష్టి పెడితే అది కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకని ఏ ప్రాణికి అవసరం లేనిది మనకెందుకు అవసరమైంది? ఇదొక్కటి చెప్పాలి మీరు. జ్ఞానం ఉంది కాబట్టి అనకూడదు. జ్ఞానం ఉంటే ఇంకా తీసి పడేయాలి. జ్ఞానం ఉన్నది ఎందుకు? ఆత్మోన్నతికి. అటు జర్నీ చేయడానికి జ్ఞానం అందుకిచ్చాడు. ఏ జన్మలో అవకాశం లేదురా నాయనా! అన్ని జన్మల వాసన తెచ్చుకున్నావు నువ్వు. ఈ వాసనను వదిలించుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడికొచ్చి ఇంకో కొత్త వాసన తగిలించుకోకు అని ఈశ్వరుడు మనం పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉన్నామో తెలియచేశాడు. రాత్రి రోజు నిద్రపోయినప్పుడు ఇయన్నీ అవసరం లేకపోతే నువ్వింత సుఖంగా ఉన్నావని తెలియచేశాడు. కళ్ళు మూసుకుంటే ఇంత సుఖంగా ఉంటుందని తెలియజేశాడు. ఇంకేంటి కావాలండి? ఎవరు చెప్పాలి పాఠం మీకు? రోజు పాఠం ఎందుకు? చెప్పండి. చక్కగా తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు దాన్ని పట్టుకోలేకపోతున్నాను అంటే అది మన అజ్ఞానం. ఓకే. అందుకని ఇవన్నీ పట్టుకోక్కర్లేదు. నువ్వు ఆత్మ వైపు జర్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవి రాలిపోతూ ఉంటాయి. రాలిపోతున్నాయని మీరు బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు. బెంగ పెట్టేసుకొని మళ్ళీ ఈ మధ్య కాలంలో అసలు పార్టీకి వెళ్ళలేదండి. ఈ మధ్య కాలంలో నేను బయటికి వెళ్ళలేదండి. చాలా తగ్గిపోయాను. బెంగ. చాలా తగ్గిపోయానన్నాడంటే బెంగ. ఇప్పుడు నాలాంటిదొచ్చి అడిగారనుకోండి, మీరొచ్చాక మానేసాను ఇంకా మానేయమంటారా? అది కూడా బెంగే. ఏమిటి బెంగ? చాలా తగ్గిపోయినియి అన్నాడు అంటే బెంగ పెట్టేసుకున్నాడని అర్థం. అయ్యో! ఇంకా ఉండిపోయినియి ఏంటంటారు అని అన్నాడనుకోండి, ఇంకా బెంగ పెట్టుకోలేదు తీసుకుంటున్నాడని అర్థం. తగ్గించేసానని నన్ను చూస్తే గాబరా పడి చెప్తూ ఉంటారు. నాకా గాబరా చూస్తే బాధనిపిస్తుంది. పాపం వీళ్ళు అనవసరంగా నేనెక్కువ చెప్పేసానేమో అందుకే వీళ్ళింత గాబరా పడుతున్నారనిపిస్తుంది. పోనీ ఎక్కువ చెప్పకపోతే ఈటిలినిలా మోసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎన్ని జన్మలైనా మోసుకొని తిరుగుతూ ఉంటాడు. అది నా బాధ. కాబట్టి ఆత్మనిష్ఠుడుగా ఉండడానికి పెద్ద కష్టమేం గాదు. కష్టపడుతున్నాము అనంటే అన్నీ గట్టిగా కౌగిలించుకున్నాము అని అర్థం. ఓకే. కాబట్టి మనం సంకల్ప వికల్పాలు ఒక సంకల్పం పుట్టింది అనంటే దాన్నించి ఒక శక్తి ఆత్మ యొక్క శక్తి బయటకు వదిలేస్తావు. అప్పుడు సంకల్పాలు తగ్గించాలా వద్దా? తగ్గించాలి. తగ్గిస్తే
జాగ్రత్తగా అన్ని తగ్గుతాయి అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు? ఆ తర్వాత మనస్సుని పరిశీలించడము చెప్పాల్సి ఉంది. మనస్సుని పరిశీలించాలంటే సంకల్ప వికల్పాలు పులోమనుంటే మనస్సును అసలు పరిశీలించలేరు ఎవ్వరు కూడా. కష్టం, పరిశీలించడం కష్టం అయిపోతుంది. అందుకని మీరు మనస్సుని పరిశీలించాలంటే కొంచెం ఇవన్నీ తగ్గితేనే పరిశీలించగలరు. ఇప్పుడు స్పీడ్‌గా వెళ్ళిపోతుంది అనుకోండి బండి, దాన్ని ఆపడం చాలా కష్టం. దాన్ని స్లో చేశాక అప్పుడు దాని మీద బ్రేకేస్తే సుఖం కదా! చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతున్న దాన్ని మనం పట్టుకోలేం. ఓకే. అందుకని నెక్స్ట్ మనస్సుని పరిశీలించడం కోసం ఈ సంకల్ప వికల్పాలు చెప్పడం జరిగింది. ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళత పరం. అది పద్యం. ఓకే. మంచిది.